ప్రేక్షకులకి వందనములు. ఇది 6వ ఎపిసోడ్ మాది సత్యజ్యోతి తరఫున. ఇంతకుముందు 5వ ఎపిసోడ్లో క్రైస్తవుని యొక్క పిలుపు గురించి మరి సంభాషించాం. మరి క్రైస్తవుడు పిలువబడింది మరి దేవుని వాక్యానుసారంగా పరిశుద్ధమైన పిలుపని, మహా ఉన్నతమైనటువంటి పిలుపని, మరి తర్వాత ఆయన రాజ్యమునకును మహిమకును దేవుడు పిలిచాడని మనం చూసాం. ఈ వారం మరి సహోదరుడితో ఫర్దర్ దీంట్లో ముందుకు మనం చర్చలో వెళ్తాం. సహోదరుడు, మరి లేఖనాల్లో పిల్లలు, కుమారులు అనేటటువంటి వచనాలు రాయబడుతూ వచ్చాయి. ఈ తేడాలు ఏమిటో కొంచెం వివరిస్తే ప్రేక్షకులకు బాగుంటుంది. అవును, చాలా అవసరమైన అంశం ఇది. ఎందుకంటే మనం ఇంతవరకు చూసినట్టు ఈ సాల్వేషన్ అన్నది ఇది గిఫ్ట్ అని చూసాం కదా ఇంతకుముందు. రక్షణ అనేది వరం. వరం అయినంత మటుకు ఇట్ ఈస్ నాట్ సంథింగ్ దట్ ఈస్ టు బి టేకెన్ లైట్లీ. తేలిగ్గా తీసుకోకూడదు. దానికి రైట్స్ ఉన్నాయి, దాని వెనక రెస్పాన్సిబిలిటీస్ ఉన్నాయి. అంటే హక్కులు ఉన్నాయి, మరి తర్వాత బాధ్యత కూడా ఉంది. ఎందుకంటే దేర్ ఈస్ ఎ గ్రేట్ ప్లాన్ అండ్ పర్పస్. గొప్ప ఉద్దేశంతో ప్రభు రక్షించాడు. అంత గొప్ప ప్రభు, మన సృష్టికర్త అయిన ప్రభు, ఆయన తన్ను తాను రిక్తుడుగా చేసుకుని ఈ లోకానికి వచ్చి మానవాళి మొత్తం రిప్రజెంటేటివ్గా అంత శ్రమ సహించి చనిపోయి తిరిగి లేచినంత, అదంతా ఇంత పెద్ద కార్యం వెనకాల దేర్ హ్యాస్ టు బి ఎ గ్రేట్ పర్పస్. గొప్ప ఉద్దేశం ఉందని ఇంతకుముందే వివరించారు. అది ఆ పర్పస్ ఏంటంటే మనం ఇంతకు ముందే చూసినట్టు ఆ కాలింగ్, క్రిస్టియన్ కాలింగ్ లో మనకు కనబడుతుంది. కాలింగ్ ఈజ్ ఫ్రమ్ ఆన్ హై అని చెప్పే మనం ఉన్నతమైన పిలుపు. మళ్ళీ దాని తర్వాత హెవెన్లీ కాలింగ్, పరలోకపు పిలుపు, అండ్ హోలీ కాలింగ్, పరిశుద్ధమైనటువంటి పిలుపు. ఇది దేనికి? ఈ పిలుపు దేనికోసం? అందుకే బైబిల్లో మన రక్షణ అయిన తర్వాత ఏమవుతుంది అది మనం కొంచెం చదువుకుని ధ్యానించి ప్రభు ముందు ఉండి మనం గ్రహించడం చాలా అవసరం. ఎందుకంటే మన గమ్యం ఏంటో మనకు తెలుస్తుంది, మన ఫైనల్ డెస్టినేషన్. దాని తర్వాత మనం ఎలాగెళ్ళాలా, మన మీద ఉన్న బాధ్యత ఏంటి. ఆయన గొప్ప వరం ఇచ్చాడు, ఆ వరానికి బాధ్యత కూడా ఉంది కదా. బాధ్యత లేకుండా మనకి వరం లేదు. ఇప్పుడు మనం రక్షించబడ్డ తర్వాత ఏమవుతుంది? సాధారణంగా మొట్టమొదటి హక్కు మనకి దొరికేది ఏంటంటే దేవుని పిల్లలుగా మనకి తండ్రి ద్వారా మనకి హక్కు దొరుకుతుంది. యోహాను సువార్త 1:12 అది తేటకుంది మనకి. ఈ వచనం చదువుతాను. తన్ను ఎందరు అంగీకరించిరో వారికి అందరికీ, అనగా తన నామందు విశ్వాసం ఉంచిన వారికి దేవుని పిల్లలగుటకు ఆయన అధికారము అనుగ్రహించెను. దేవుని పిల్లలగుటకు అధికారం, హక్కు ఇచ్చాడు అంత. ఇది మనం దేవుని బిడ్డలు, దేవుని పిల్లలు అని సాధారణంగా భాషలో మనం వాడతాం. సాధారణంగా సంబోధించినప్పుడు ఊరికే దేవుని బిడ్డలు, దేవుని పిల్లలు అని. దాని తర్వాత మనం దేవుని రాజ్యం అని కూడా వాడతాం. ఈ రెండు పదాలు సాధారణంగా ఇప్పుడు రక్షించబడితే దేవుని రాజ్యంలో చేరిపోయామంటారు. అది ఆటోమేటిక్ గా దేవుని రాజ్యంలో అటువంటి ఆటోమేటిక్ ప్రాసెస్ ఏమి లేదు. దేర్ ఇస్ నథింగ్ లైక్ ఎన్ ఆటోమేటిక్ క్లియరెన్స్. ఇప్పుడు దేవుని రాజ్యం అంటే అది పొందాలంటే, దాన్ని మనం స్వాధీనపరచుకోవాలంటే గొప్ప క్రయం చెల్లించాలా, కృషి చేయాలా. దాని తర్వాత మనం సఫరింగ్ గుండా వెళ్ళాలా. దేవుడు ప్రభు అనుమతించిన సఫరింగ్ మనం యాక్సెప్ట్ చేసి వెళ్తే అప్పుడే మనం వి విల్ బి అప్రూవ్డ్ ఇన్ ది ఎండ్. అంటే ప్రభు అనుమతించేటువంటి సఫరింగ్ ఆయన రాజ్యం కొరకు అన్నమాట. అండ్ ఇంకొకటి, దిస్ ఈజ్ ఏ ప్రాసెస్. ఇది ఒక కార్యం జరుగుతూ ఉంటుంది. అది ఇట్ బిగిన్స్ యాజ్ బికమ్ గెటింగ్ అవర్ రైట్స్. అంటే మన చిల్డ్రన్ అవ్వడానికి హక్కు కావాలి. హక్కు విశ్వాసం ద్వారా వచ్చింది అది. సో బైబిల్ ఈజ్ వెరీ క్లియర్. అంటే చాలా చోట్ల మనకి క్లియర్ గా తెలుస్తుంది. ప్రభు మనకి చెప్పాడు కూడా దట్ ఆయన నమ్మినప్పుడు, మనం విశ్వాసంతో ఆయన నమ్మినప్పుడు మనం ఆయన బిడ్డలుగా తీర్చబడ్డాడని ఆయన చెప్పారు కదా. బట్ దట్స్ ఏ రైట్. ఇప్పుడు ఆటోమేటిక్ గా దాని తర్వాత పిల్లలని ఇష్టం వచ్చినట్టు ప్రవర్తించడానికి వీల్లేదు. ఇప్పుడు ఇంకో దీనిలో ఒక స్లైట్ డిస్టింక్షన్ కనబడుతుంది. ఇప్పుడు మనం చదివిన వచనం గ్రీక్ పదం ఏంటంటే టెక్నాన్. టెక్నాన్ అని వాళ్ళు
గ్రీక్ భాషలో మూల భాషలో వాళ్ళు తేడా చూపించారు. పిల్లలకి కుమారులకి కుమారుడికి ఈ రెండు పదాలకి తేడా ఉంది. కుమారులు అన్న పదం వేరే వాడారు, ఇక్కడ మాత్రం ఇక్కడ పిల్లలు అనే చైల్డ్ అంటే టెక్నాలజీ అనే వర్డ్ వాడారు. ఇప్పుడు దీని తర్వాత మీరు రోమిలకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 14వ వచనానికి వెళ్తే మీరు చూస్తారు, చూడండి ఆ డిఫరెన్స్ కనబడుతుంది. హియాస్ అనే పదం వాడతాడు, అది గ్రీక్ భాషలో. రోమన్ 8:14 చూడండి. అక్కడి నుంచి మీరు దయచేసి 14 నుంచి 25 వరకు చదవండి. మనం దాని మీద మనం కొంచెం చర్చిద్దాం. ఓకే. రోమా 8:14 నుంచి 25 వరకు. దేవుని ఆత్మచేత ఎందరు నడిపింపబడుదురో వారందరూ దేవుని కుమారులై యుందురు. ఏలైనగా మరల భయపడుటకు మీరు దాస్యపు ఆత్మను పొందలేదు గాని దత్తపుత్రాత్మను పొందితిరి. ఆ ఆత్మ కలిగిన వారమై మనము అబ్బా తండ్రి అని మొరపెట్టుచున్నాం. మనము దేవుని పిల్లలమని ఆత్మ తానే మన ఆత్మతో కూడా సాక్ష్యమిచ్చున్నాడు. మనం పిల్లలమైతే వారసులము, అనగా దేవుని వారసులము. క్రీస్తుతో కూడా మహిమ పొందుటకు ఆయనతో శ్రమపడిన ఎడల క్రీస్తుతోడి వారసులము. మన ఎడల ప్రత్యక్షం కాబోవు మహిమ ఎదుట ఇప్పటి కాలపు శ్రమలు ఎనదగినవి కావని ఎంచుచున్నాను. దేవుని కుమారుల ప్రత్యక్షత కొరకు సృష్టి మిగుల ఆశతో తేలిచూచు కనిపెట్టుచున్నది. ఏలైనగా సృష్టి నాశనములకు లోనైన దాస్యంలో నుంచి విడిపింపబడి దేవుని పిల్లలు పొందబోవు మహిమగల స్వాతంత్ర్యం పొందుదరని నిరీక్షణ గలదై స్వేచ్ఛగా గాక దాన్ని లోపరిచిన వాని మూలముగా వ్యర్థపరచబడెను. సృష్టి యావత్తు ఇదివరకు ఏకగ్రీవంగా మూలుగుచు ప్రసవ వేదన పడుచున్నదని ఎరుగుదుము. అంతేకాదు, ఆత్మ యొక్క ప్రథమ ఫలములను నొందిన మనం కూడా దత్తపుత్రత్వం కొరకు, అనగా మన దేహం యొక్క విమోచనం కొరకు కనిపెట్టుచు మనలో మనం మూలుగుచున్నాం. ఏలైనగా మనము నిరీక్షణ కలిగిన వారమే రక్షించబడితిమి. నిరీక్షింపబడినది కనబడినప్పుడు నిరీక్షణతో పని ఉండదు. తాను చూచున్న దాని కొరకు ఎవడు నిరీక్షించును? మనం చూడని దాని కొరకు నిరీక్షించిన ఎడలా ఓపికతో దాని కొరకు కనిపెట్టుదుము. చూసారా, ఇప్పుడు ఇక్కడ మనం జాగ్రత్తగా ఈ పోర్షన్ చదివితే మనకి కంప్లీట్గా మన రక్షణ యొక్క ఉద్దేశం, దాని అంతిమ గమ్యం ఏమిటి, దాని ఫైనల్ రియలైజేషన్, అంటే దాని యొక్క నిరీక్షణ యొక్క ఏం పొందుతామో ఆ నిరీక్షణ అది క్లియర్గా ఉంది. ఒక గొప్ప ప్రణాళిక ప్రకారం ప్రభు పనిచేస్తున్నాడు, గ్రేట్ ఇటర్నల్ ప్లాన్. అది ఇప్పుడు మనం చూస్తే ఇక్కడ వాడింది కుమారుల గురించి చెప్పాడు. దత్తపుత్రులు అంటే ఇట్స్ లీగల్ ట్రాన్సాక్షన్ అయితేనే అది దత్తానికి ఎవరైనా తీసుకోవచ్చు. లీగల్ ట్రాన్సాక్షన్ అవ్వకుండా అవ్వదు. అందుకే కొలెసి రాసిన పత్రిక 2వ అధ్యాయం 15వ వచనం చూస్తే ప్రభు చనిపోయినప్పుడు శిలువ మీద చేసిన ట్రాన్సాక్షన్ అది అంధకార శక్తుల ముందు, అన్ని ఏంజలిక్ క్రియేషన్, ఎంటైర్ క్రియేషన్ ముందు అది ఒక గొప్ప ట్రాన్సాక్షన్ లాగా మనకి క్లియర్ గా కనబడుతుంది. ఒక వ్యవహారం జరిగింది అక్కడ. చూడండి, చదవండి 15వ వచనం. కొలస్సీ 2:15, 13 నుంచి 15 వరకు మరి తెలుగులో కలిసింది, అంత చదువుతాను. మరియు అపరాధముల వలనను శరీరమందు సున్నతి పొందక యుండుట వలనను మీరు మృతులై ఉండగా దేవుడు రాతరూపకమైన ఆజ్ఞల వలన మన మీద రుణముగాను మనకు విరోధముగాను ఉండిన పత్రమును మేకులతో సిలువకు కొట్టి దాని మీద చేవ్రాతను తుడిచివేసి మనకు అడ్డం లేకుండా దాన్ని ఎత్తివేసి మన అపరాధములన్నింటినీ క్షమించి ఆయనతో కూడా మిమ్మల్ని జీవింపజేసాను. ఆయన ప్రధానులను అధికారులను నిరాయుధులుగా చేసి శిలువ చేత జయోత్సవంతో వారిని పట్టి తెచ్చి బాహాటంగా వేడుకకు కనపరచను. చూసారా, ఇప్పుడు ఎంత పెద్ద ట్రాన్సాక్షన్, స్పిరిచువల్ ట్రాన్సాక్షన్ అది. అందుకే మీరు ఎప్పుడైతే రక్షించబడతారో సువార్త విని, దాని తర్వాత మీకు పిల్లలయ్యే హక్కు ప్రభు ప్రసాదిస్తాడు. ఆ హక్కుతో పాటు కొన్ని రెస్పాన్సిబిలిటీస్ వస్తాయి. ఒక మంచి ఉదాహరణ ఏమంటే, మన చరిత్రలో ఈ ఆంధ్రప్రదేశ్ కాకముందు హైదరాబాద్ స్టేట్ అని ఉండేది. హైదరాబాద్ స్టేట్ నిజాం గారు దాన్ని పరిపాలించేవాడు. నిజాం పరిపాలించిన తర్వాత ఆఖరి నిజాం మన దేశానికి ఇండిపెండెన్స్ వచ్చిన తర్వాత, స్వాతంత్రం వచ్చాక అంటే దానికన్నా ముందు, జస్ట్ బిఫోర్ దాట్, ఆయన టైటిల్, ఆయన రాజుగా బిరుదు ఏదైతే ఉందో నిజాం యొక్క టైటిల్, అది తన కొడుకులకి ఇవ్వలేరు. వాళ్ళ 3 కుమారులు ఉన్నారు ఆయనకి. ఆయనకి న్యాచురల్ గా మామూలుగా పుట్టిన 3 కుమారులకి ఆయన సాధారణంగా ఎల్డెస్ట్ సన్ కి టైటిల్ వస్తుంది.
పెద్ద కుమారుడికి వస్తుంది నార్మల్, రాజు యొక్క పెద్ద కుమారుడికి ఆ యొక్క రావాలి. రాజు యొక్క టైటిల్ కానీ ఆ పొజిషన్ కానీ ఆ థ్రోన్, ఆ సింహాసనం, ఆయన పరిపాలించే అధికారం ఆయనకు రావాలి. కానీ ఆయన ముగ్గురు కుమారులు వాళ్ళ జీవిత విధానం చాలా ఇర్రెస్పాన్సిబుల్ గా ఉండేది. అంటే వాళ్ళు రాజకుమారులైనా రాజకుమారులాగా ప్రవర్తించలేదు కాబట్టి ఆయన నిజాంకి పుట్టిన ఆయన మీరు అన్నట్టు రాజకుమారులు బై బర్త్, అంటే పుట్టుక ద్వారా వాళ్ళు రాజకుమారులు అయినా రాజభవనంలో పిల్లలుగా పెరిగారు, అంటే ఆ మహారాజుని యొక్క కుమారులుగా. కానీ వాళ్ళు ఎదిగిన కొలిది వాళ్ళ బిహేవియర్ దానికి తగ్గట్టు లేదు, వాళ్ళ ప్రవర్తన దానికి తగ్గట్టు లేదు కాబట్టి వాళ్ళు రాజుకి తగినట్టు, ఆ రాజ్య పరిపాలనకి తగినట్టు బాధ్యతగా బిహేవియర్ లేదు వాళ్ళ ప్రవర్తన బాగలేదు. కాబట్టి తండ్రి ఆఖరిలో ఏం చేశాడంటే ఆయన గ్రాండ్ సన్ మనవడికి కొడుకులను పక్కకు పెట్టేసి మనవడిని టైటిల్ ఇచ్చాడు. తర్వాత బర్కత్ అలీ ఆ నిజాం టైటిల్ పొందాడు, ఆయన గ్రాండ్ సన్. సో ఇక్కడ మనకి భూలోకంలోనే రాజ్య పరిపాలన కోసం తగినట్టు వాళ్ళు కావాలని రుజువు ఉన్నప్పుడు, మరి పరలోక రాజ్యం కోసం ఎప్పుడైతే ప్రభు మనల్ని ఎన్నుకున్నాడో, మనల్ని ఎప్పుడైతే పిలిచాడో, ఆ పిలుపుకి తగ్గట్టు బిహేవియర్ ఉండాలి కదా. కొలెసి పత్రిక 1వ అధ్యాయం 10వ వచనంలో పౌలు రాస్తాడు, వాక్ వర్ది ఆఫ్ యువర్ కాలింగ్. నీ పిలుపుకు తగినట్లుగా మరి నడుచుకోవాలని అన్నాడు. అది చాలా అవసరం. అంటే ఆ హక్కు ఏదైతే ఇచ్చాడో హక్కుతో పాటు రెస్పాన్సిబిలిటీ, బాధ్యత కూడా ఉంటుంది. సో దేర్ ఆర్ రైట్స్ యాజ్ వెల్ యాజ్ రెస్పాన్సిబిలిటీ. అంటే ఒక విశ్వాసంలోకి వచ్చిన తర్వాత విశ్వాసికి హక్కు ఉంది, అదే సమయంలో బాధ్యతలు కూడా ఉన్నాయి. బాధ్యతలు ఇగ్నోర్ చేసేసి మాకు ఏదో దొరికిపోయింది పరలోక రాజ్యం అనుకుని పెద్దగా ఏదో ఎప్పటికీ సంతోషంగా ఉట్టి మనం గ్యాదర్ అయినప్పుడు చర్చెస్ లో పాటలు పాడుకుని ఉంటే అది సరిపోదు. ఇక్కడ ఒక చిన్న తలంపు ఏంటంటే, పరలోక రాజ్యం దొరికిందని అనుకోవడానికి లేదు, కానీ వారు నిత్య జీవం మాత్రం పొందారు. వాళ్ళు నిత్య జీవము అది వరం అండి. వరం, ద గిఫ్ట్స్ ఆఫ్ గాడ్ ఆర్ వితౌట్ రిపెంటెన్స్ అని రాశాడు. దేవుని యొక్క వరాలు అనేది ఆయన పశ్చాత్తాపంతో కూడినది కాదు, ఇచ్చిన తర్వాత తిరిగి తీసుకోడు. దేర్ ఈజ్ నో క్వశ్చన్. ఒకసారి వరం ఇచ్చిన తర్వాత చిన్న పిల్లలే చేస్తారని, బట్ పెద్దవాళ్ళు కూడా చేయరు కదా. ఎవరికన్నా వరం లేకపోతే గిఫ్ట్ ఇచ్చిన తర్వాత మళ్ళీ మాకు కావాలని అడుగుతారా? అడగరు. అది చేసేది ఏదో చిన్నపిల్లలు చాక్లెట్ ఇచ్చి నాకు మళ్ళీ కావాలంటారు కోపం వస్తే. బట్ దట్స్ నాట్ ద క్యారెక్టర్ ఆఫ్ గాడ్. అంటే దేవుని అంత గొప్ప దేవుడు సృష్టికర్త, మనకి జీవం ప్రసాదించాడు, దాని తర్వాత నిత్య జీవం ప్రసాదించాడు. అది మళ్ళీ ఎందుకు తీసుకుంటాడు? కానీ ప్రసాదించాడు కాబట్టి దాంతో పాటు గొప్ప ఉద్దేశం కలిగి ఇచ్చాడు. ఆ ఉద్దేశం ప్రకారం నడుచుకోవాలి. లేకపోతే అప్పుడు ఆ రాజ్యం కోల్పోయే అవకాశాలు ఉన్నాయి. అందుకే రోమీలకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 17వ వచనంలో చాలా జాగ్రత్తగా చదివితే మనకి ఈ డిఫరెన్స్, లేకపోతే ఈ బాధ్యత క్లియర్ గా కనబడుతుంది మనకు. దయచేసి చదవండి 17వ అధ్యాయం. మనము పిల్లలమైతే వారసులము, ఇఫ్ చిల్డ్రన్ దెన్ heirs, అనగా దేవుని వారసు. అంటే మొట్టమొదటగా వారసులు, లేకపోతే వారసత్వం యొక్క హక్కు కావాలంటే మొట్టమొదటి షరతు ఏంటి? విశ్వాసి కావాలి, పిల్లలు అవ్వాలి. అది దేవుడు. ఈ యొక్క వారసత్వం అవిశ్వాసులకు లేదు, విశ్వాసంలోకి వచ్చిన తర్వాత వారసత్వం వచ్చింది. అది అంతే కదా. అందుకే ప్రభు ఏమన్నాడు, ఎవరైతే నమ్ముతారో వాళ్ళని దత్తపుత్రులుగా ట్రీట్ చేస్తాడు ఆయన. అంటే చిల్డ్రన్ బై అడాప్షన్. మనం న్యాచురల్ గా దేవుని బిడ్డలం కాదు, ఎందుకంటే మనలో పాప నైజం ఉంది, పాప బీజం ఉంది. కాబట్టి మనం న్యాచురల్ గా ఈ లోకంలో పుట్టిన ఈ క్రమం ప్రకారం పుట్టాం కాబట్టి మనం దేవుని బిడ్డలుగా ఆటోమేటిక్ అవ్వదు. ఎందుకంటే మనకి కమ్యూనికేషన్ కేపబిలిటీ కూడా లేదు. అంటే దేవునితో సంభాషించే మన ఆత్మ చీకటి అయిపోయి, వాక్యం ప్రకారం ఎప్పుడైతే ఆదాం పడిపోయాడో, ఆదాం తర్వాత మానవుని యొక్క ఆత్మ చీకటి అయిపోయింది. ఆత్మ జ్ఞానం లేకపోతే ఆ స్పిరిచువల్ నాలెడ్జ్ అనేది లేదు. అందుకే ఆయన వచ్చి మనకు ఆ జీవం ప్రసాదించడానికి, ఆత్మీయ జీవం, చీకటిగా ఉన్నటువంటి ఆత్మను మళ్ళీ వెలిగించాడు. సో ఆ జీవం ప్రసాదించి మనకి దాని తర్వాత దత్తానికి తీసుకున్నాడు అనమాట. దాని తర్వాత హీ హాజ్ అడాప్టెడ్ అస్. ఇది దీనికన్నా ముందు ఆ రక్త కార్యం, అంటే అటోన్మెంట్, అంటే బలియాగం చేయవలసి వచ్చింది. మానవ అవిధేయత యొక్క పాపం దాన్ని
కప్పాలా అంటే ప్రభు యొక్క రక్తం చిందించవలసి వచ్చింది. దాని తర్వాత ఆయన లేచి ఆరోహణ అయిన తర్వాత తండ్రి ఏంటంటే ఎవరైతే నా కుమారుడి మీద నమ్మకం తీసుకొస్తారో, నమ్ముతారో, విశ్వసిస్తారో వాళ్ళకి ఈ చిల్డ్రన్ అనే హక్కు ఇస్తారు. దేవుని పిల్లలయ్యే అధికారం ఇచ్చాడు. ఆ హక్కు దొరికితే దాంతో పాటు ఒక గొప్ప కాలింగ్, పిలుపు ఉంటుంది, లేకపోతే ఒక గొప్ప ప్రివిలేజ్ ముందుకి మనకి దొరికే అవకాశం ఉంది. ఏంటి ఆ ప్రివిలేజ్? ఇఫ్ చిల్డ్రన్ దెన్ ఎయిర్స్. అంటే పిల్లలమైతే వారసులము, అప్పుడు వారసులయ్యే హక్కు మనకి ఆటోమేటిక్. ఇప్పుడు ఏ రాజు కన్నా ఒక కుమారుడు పుట్టాడంటే ఆ రాజుకు పుట్టాడు కాబట్టి ఆయన వారసత్వుడు అంటారా? అవును, అంటారు. ఆ వారసత్వం ఆయన పూర్తిగా ఇఫ్ హీ కెన్ ఫుల్ఫిల్ దట్ రెస్పాన్సిబిలిటీ, ఆ బాధ్యత నెరవేరిస్తే కనుక అప్పుడు దెన్ హీ బికమ్స్ ఎ కింగ్. అల్టిమేట్లీ హీ విల్ బికమ్ ఎ రూలర్. అల్టిమేట్లీ ఇప్పుడు మానవుని చేసిన ఉద్దేశం, మనం ఇంతకు ముందు మాట్లాడినట్టు మానవుని చేసిన ఉద్దేశం ఏంటి? ఆయన రూల్ చేయాలా, అది పరిపాలన. బట్ ఇప్పుడు ఏంటంటే ఇండిపెండెంట్ గా వెళ్ళడం కాదు, బట్ హీ విల్ బి ఎ జాయింట్ ఎయిర్. క్రీస్తుతో పాటు మరి తోడి వారసులుగా ఉండాలన్నాడు. ఇది క్రీస్తుతో పాటు జాయింట్ ఎయిర్ అని చెప్పినప్పుడు మనకి దేనికి పాయింట్ చేస్తుంది? అది క్రీస్తుతో కూడా మహిమ పొందుటకు ఆయనతో శ్రమ పడిన క్రీస్తు తోడి వారసులము. ఇక బైబిల్ చదివినప్పుడు మనం కొన్ని విషయాలు జాగ్రత్తగా గమనించాలి. మొట్టమొదటిగా ఏంటంటే ఈ రోజుల్లో చాలా సూపర్ ఫాస్ట్ పేస్ట్ సొసైటీ మనది. అసలు ఆలోచించడానికి దేనికి టైం ఉండదు. బైబిల్ చదివినప్పుడు కూడా వాళ్ళు ఏదో, ఇప్పుడు మీరు న్యూస్ చూస్తే ఏ టీవీ ఛానల్లోనన్నా కింద స్క్రోల్ చేస్తూ ఉంటారు వాళ్ళు. ఆ స్క్రోల్ చదవకముందే దాటిపోతుంది. సో బైబిల్ కూడా అలాగే చదువుతారు సాధారణంగా. చాలా బిజీ అయిపోయి చదువుకోవడం వెళ్ళిపోతారు, గమనించరు, చాలా జాగ్రత్తగా చదవరు. ఈ రోజుల్లో చాలా తక్కువ మంది చదువుతారు. అది దట్స్ వెరీ వెరీ సాడ్ థింగ్. జాగ్రత్తగా చదివితే మీరు ఏం గమనిస్తారంటే బైబిల్లో కొన్ని షరతులు ఉన్నాయి. ఇఫ్స్ ఆఫ్ బైబిల్ ఆర్ వెరీ ఇంపార్టెంట్. బైబిల్లో ఒకవేళ అయితే గనక అన్నట్లుగా ఇప్పుడు అక్కడ ఆ షరతులు శ్రమ పడిన ఎడల, ఇఫ్ చిల్డ్రన్ మొట్టమొదటిగా 17 మనం పిల్లలమైతే వారసులం, దెన్ ఎయిర్స్, వారసులం అవుతాం. దెన్ ఎయిర్స్ అని అది క్లారిఫై చేశాడు, తేటపరిచాడు. ఏం క్లారిఫై చేశాడు? ఎక్కడ ఎయిర్స్, ఎవరి మీద ఎయిర్స్, ఏమిటి ఇది, దేనికి రాజ్యం, ఏంటిది అని ఆ క్లారిఫైయింగ్ క్లియర్ గా చేశాడు. జాయింట్ ఎయిర్స్ టుగెదర్ విత్ క్రైస్ట్. అయితే క్రీస్తుతో మహిమ పొందుటకు ఆయనతో శ్రమ పడిన క్రీస్తు తోడు వారసులము. అంటే ఇప్పుడు క్రీస్తు మనకి ఒక రోల్ మోడల్ గా ఉన్నాడు, మాదిరిగా. ఆయన ఈ లోకానికి వచ్చి మానవునిగా ఈ లోకానికి వచ్చిన తర్వాత ఆయన 2 సార్లు ఆయన జీవితం అంతా యాక్చువల్లీ జీవితం ద్వారా పబ్లిక్ లైఫ్ లో వచ్చిన తర్వాత తండ్రి దేవుడు ద్వారా ఆయన తీర్చిదిద్దబడ్డాడు. దట్ హీ ఈజ్ మై వెల్ బిలవర్డ్ సన్, ప్రియమైన కుమారుడు అని అన్నాడు. అది బాప్టిజం అప్పుడు రైట్ బిఫోర్ హిజ్ మినిస్ట్రీ. దాని తర్వాత కూడా ప్రభు చెప్పాడు, హీ ఈజ్ మై బిలవర్డ్ సన్, ఆనందిస్తున్నారు. అండ్ ఇప్పుడు ఎందుకు ఆ బిలవర్డ్ సన్ అనే మాట, ఈయన నాకు ప్రియుడైన కుమారుడు అన్న తర్వాత జీవితం అంతట్లో పబ్లిక్ హీ హ్యాడ్ టు ప్రూవ్ దట్. ఒక్క చోట కూడా ఆయన ఫెయిలియర్ లేకుండా జీవించాడు, ఎక్కడా అవిధేయత లేదు. తండ్రి చెప్పిందే మాట్లాడాను అన్నాడు, వినంది నేనేమి మాట్లాడలేదు అన్నాడు జీవితం అంతా. అంటే తండ్రితో ఆయన విధేయత కింద త్రూ అవుట్ గా జీవించిన తర్వాత ఆఖరికి ఆ శిలువ మరణం కూడా, మరణం వరకు మనకి ఫిలిప్పీలు 2లో చెప్పినట్టు ఆ శిలువ మరణం వరకు కూడా విధేయత చూపించాడు. దాని తర్వాత అందుకే తండ్రి అయిన దేవుడు ఆయన లేపి మృతుల్లో నుంచి జయించాడు, మరణాన్ని జయించాడు. దాని తర్వాత ఆరోహుండై తండ్రి కుడిపాశాన కూర్చున్నాడు. దిస్ ఈజ్ ఎ రోల్ మోడల్, ఇది మన కొరకు. ఇప్పుడు ఎవరైతే ఆయన పిల్లలుగా హక్కు పొందుతారో వాళ్ళు కూడా ఇటువంటి బాధ్యత ఈ జీవితంలో నెరవేర్చాలన్నమాట. అంటే అండర్ ఒబీడియన్స్, అండర్ సబ్మిషన్. అంటే మనం కూడా దేవునికి విధేయత చూపించి లోబడి నడుచుకోవాలి. అందుకే మన విశ్వాసం ఆయన యొక్క అధికారం కింద కొనసాగుతుంది అని రాసి ఉంది బైబిల్లో. ఇప్పుడు మీరు హెబ్రీ పత్రిక 12వ అధ్యాయం 2వ వచనంలో చూస్తే అక్కడ గ్రీక్ భాషలో ఒక మాట ఉంది, ఇంగ్లీష్ లో ఆథర్ అని ఉంది. మీకు అది ఆథర్ అంటే సరిగ్గా
మనకు అర్థమయ్యదు. కర్త అని ఉంది. కర్త తెలుగులో కర్త బాగానే ఉంది. ఎందుకంటే కర్త అంటే అది ఈ కుటుంబానికి అందరికన్నా పెద్దవాడు, అధికారం గలవాడు. ఆయన అధికారంలో కుటుంబం నడుస్తుంది. మన దేశంలో ట్యాక్స్ లాస్ లో కానీ హిందూ యునైటెడ్ ఫ్యామిలీ, అన్డివైడెడ్ ఫ్యామిలీ అని ఉంది. అంటే అక్కడ దానికి ఆ ఫ్యామిలీకి బాధ్యుడు కర్త, అంటే ఇంటికి పెద్ద ఆయన. సో పాత రోజుల్లో ఇల్లు తాతగారు గాని ఉంటే తాతగారే కర్త, ఆ ఇల్లంతా ఆయన అధీనంలో నడిచేది. ఈ రోజుల్లో ఆఫ్ కోర్స్ తండ్రులు కూడా వాళ్ళు లోపడరు కానీ, బట్ దట్ ఈస్ ది ఆర్డర్. కర్త అంటే ఇప్పుడు అక్కడ దయచేసి ఆ వచనం చదవండి. విశ్వాసమున కర్తయు దాన్ని కొనసాగించు వాడునైన యేసు వైపు చూచుచు మన ఎదుట ఉంచబడిన. చూడండి, అంటే ఈ విశ్వాసం ఎప్పుడైతే మనం ప్రభు యొక్క విశ్వాసంలో వస్తామో ఆటోమేటిక్లీ వీ కమ్ అండర్ ది అథారిటీ ఆఫ్ క్రైస్ట్. క్రీస్తు యొక్క అధికారం కింద దేవుడు మనం ఉంచాడు. ఇట్స్ నాట్ అ రొమాంటిక్ రిలేషన్షిప్. అంటే చాలా ఆనందమైనటువంటిది ఏమీ లేదు. దెర్ ఈస్ ఫస్ట్, సెకండ్లీ, రెండోదిగా ఇట్ ఈస్ నాట్ డిపెండెంట్ ఆన్ ఇమోషన్ అండ్ ఫీలింగ్ ద రిలేషన్షిప్. అంటే భావోద్రేకాలతో దానికి సంబంధించింది కాదు. లుకింగ్ అన్ టు జీసస్ అని ఉంది ఇంగ్లీష్ లో, యేసు వైపు చూచని తెలుగులో యేసు వైపు. నేను కొంచెం తేడా దాన్ని స్లైట్ గా డిస్టింక్షన్ చేస్తాను. లుకింగ్ అట్ జీసస్, లుకింగ్ అన్ యేసు వైపు చూడటం ఒకటి, యేసు కొరకు చూడటం. ఇప్పుడు అందుకే ఆ కర్త అనే మాట గ్రీక్ లో చూస్తే ఆర్చిగాస్ అనే మాట. ఆర్చిగాస్ అంటే 2 సార్లు మన ఎంటైర్ న్యూ టెస్టిమెంట్ మొత్తంలో మీకు ఆర్చిగాస్ అనే పదం 2 సార్లు కనబడుతుంది. ఇంకొక చోట వాడితే అది యాక్ట్స్ చాప్టర్ 3 verse 15 లో కనబడుతుంది మీకు. అక్కడ అపోస్తుల కార్యం 3:15 అక్కడ ప్రిన్స్ ఆఫ్ లైఫ్ అన్నాడు. ప్రిన్స్ అని ట్రాన్స్లేట్ చేశారు యేసు ప్రభు గురించి చెప్తూ. ప్రిన్స్ అంటే పాత రోజుల్లో ప్రిన్స్ వాజ్ ది కమాండర్, రాజకుమారుడు. హీ వాజ్ జనరలీ ద కమాండర్ ఇన్ చీఫ్, సైన్యాధిపతి. అందుకే ఇక్కడ మార్జిన్ లో కింద తెలుగులో కూడా సైన్యాధిపతి అని రాసింది ఇక్కడ. వెరీ గుడ్. సో అది మనకు క్లియర్ గా కనబడుతుంది. సైన్యాధిపతి అంటే కమాండర్ ఇన్ చీఫ్. సో యువర్ రిలేషన్షిప్ కమ్స్ అండర్ ఎ కైండ్ ఆఫ్ సబ్మిషన్ టు అథారిటీ. అంటే ఆయన అధికారంకి లోబడి జీవించటం అనేది దేవుడు ఏర్పాటు. సో అది ఇట్ ఈస్ కనెక్టెడ్ విత్ యువర్ విల్, ఇట్ ఈస్ నాట్ సంథింగ్ కనెక్టెడ్ విత్ యువర్ ఇమోషన్. ఉద్రేకంతో కూడింది కాదు, కానీ మన యొక్క మనస్సును మన చిత్తాన్ని ఆయనకు లోబడాలి. ఇప్పుడు మనం సబ్మిషన్ లేకపోతే ఆ లోబడే విధానంగా యేసుప్రభు ఎలాగైతే మనకు మాదిరిగా చూపించాడో ఆ విధానంలో నడుచుకోవడం ప్రారంభిస్తే అప్పుడు స్లోగా దెన్ యు బికమ్ ఎ రెస్పాన్సిబుల్ సన్. అంటే బాధ్యతగా ప్రవర్తించిన కుమారుడుగా మారిపోతాం. అప్పుడు ఆ రాజ్యానికి హక్కు అవుతాం. అంటే ఆయనతో పాటు శ్రమ పడాల్సి వస్తుంది మనకు కూడా. ఇప్పుడు మరి నెక్స్ట్ థింగ్, ఆయన విధేయత చూపించిన తర్వాత ఆయనకు ఫలితం ఏమైంది ఈ లోకంలో? ఆయనకు తండ్రి యొక్క కుడిపార్శ్వం కూర్చోబెట్టాడు. కరెక్టే. ఈ లోకంలో ఆయన తండ్రికి విధేయుడుగా జీవించి ఆయన నడిచేటప్పుడు ఆయనకి శ్రమ గుండా వెళ్ళాల్సి వచ్చింది. అది లార్జ్లీ హీ వాజ్ మిస్అండర్స్టూడ్, చాలా తప్పుగా అర్థం చేసుకున్నారు. అది రెండోది, ఆయన చాలా రకాలుగా పీడించారు. ఆయన చెప్పింది ఒకటి చెప్తే ఒక అపార్థం తీసుకున్నారు. వాళ్ళు ఎన్నోసార్లు ఆయనని దేనిలోనో ట్రాప్ చేయాలా, తప్పులు పట్టాలని చూసే. ఇప్పుడు ఎవరైతే ఆయన శిష్యులు లేకపోతే దేవుని పిల్లలుగా ఈ లోకంలో జీవించాలో క్లియర్ గా బైబిల్ రాసి ఉంది, వాళ్ళకి శ్రమ తప్పదు అని. క్రీస్తు సద్భక్తితో బ్రతకను ఉద్దేశించేవారు హింస పొందుదురు అని రాయబడింది. సో హింసను గాని మనం అవాయిడ్ చేస్తే మనం ఏం చేస్తున్నాం అంటే ఆ మెచ్యూరిటీకి ఆ సన్షిప్ కి తగిన ట్రైనింగ్ రిజెక్ట్ చేస్తున్నాం. అది సో అది ఇంపార్టెంట్ అనమాట. మనం హింస లేకపోతే కానీ అది 2 రకాల శ్రమ ఉంది. పీటర్ అంటాడు మనతో మళ్ళీ, మన సొంత తప్పులు చేసి శ్రమ పడితే అది వేరు, అవును కరెక్ట్. కానీ దేవుడు కానీ అనుమతించిన శ్రమ పడితే అది 2 రకాలుగా మనకి పనిచేస్తుంది. ఒకటేంటంటే మనం దేవుని కుమారులని అది కంటిన్యూస్ గా మనకి అండర్ స్కోర్ చేస్తుంది.
అంటే మనం కుమారులం కాబట్టి ఆ శ్రమ అది వస్తుంది. ఎందుకంటే ఈ చాస్టైజెస్ ఓన్లీ చిల్డ్రన్, అవును, సన్స్. కరెక్ట్. లేకపోతే అది దేవుడు మన జీవితంలో కలగ చేసుకోవడం లేదనమాట. అవును. రెండోది ఏంటంటే ఇట్ హెల్ప్స్ ఇన్ శాంక్టిఫికేషన్. అంటే పరిశుద్ధీకరణ కార్యం జరుగుతుంది అనమాట. మనం ఆఫ్టర్ సాల్వేషన్ వి హ్యావ్ టు బి కంటిన్యూస్లీ శాంక్టిఫైడ్. రక్షణ తర్వాత మనం కంటిన్యూస్ గా పరిశుద్ధీకరణ రావాలి. ఎందుకంటే మన నేచర్ సిన్ఫుల్ నేచర్ కదా. మనకి మనం ఎప్పుడైతే ప్రభువుని అంగీకరించామో మనకు కొత్త నేచర్ వచ్చింది. వి బిలాంగ్ నౌ బికాస్ ఆఫ్ ద లైఫ్ ఆఫ్ గాడ్ టు అ న్యూ క్రియేషన్. నూతన సృష్టిగా సృష్టించబడ్డాం అన్నాడు. అది సో బట్ ఆ నేచర్ మస్ట్ బికమ్ అవర్ డామినెంట్ నేచర్. అంటే మనలో ఎక్కువగా రూల్ చేసేది దేవుని యొక్క స్వభావమే రావాలి. అదొక ప్రాసెస్. ఎన్నో రకాలుగా ప్రభు తీసుకెళ్తాడు. అప్పుడు ఆస్వాల్డ్ చేంబర్స్ అన్నట్టు there will be a constitutional change. అంటే మనకు ఆంతరంగికంలో నుంచి మార్పు కలుగుతుంది అన్నాడు. Then comes the responsibility of sonship. Constitutional change అంటే హ్యూమన్ నేచర్ లో కొత్త స్వభావం మనల్ని ఏలడం ప్రారంభిస్తాడు. దెన్ వి చేంజ్. అల్టిమేట్ గా మనకి వాక్యం చెప్పినట్టు యోహాన్ రాసిన పత్రికలో చూసినట్టు 3వ అధ్యాయం 3వ వచనమైన అది, ఆయనను చూసినప్పుడు మనం ఆయనలాగా రూపాంతరం పొందుతాం. ఇది 2వ వచనంలో ఉంది, ప్రియులారా ఇప్పుడు మనం దేవుని పిల్లలమై ఉన్నాము, మనం ఇక ఏమవుదుమో ఇంకా ప్రత్యక్షపరచబడలేదు గాని ఆయన ప్రత్యక్షమైనప్పుడు ఆయన ఉన్నట్లుగానే ఆయనను చూతుం గనక ఆయనను పోలి ఉందని ఎరుగుదుము. ఎగ్జాక్ట్లీ. సో దట్ ఈస్ హౌ ఇట్ బ్రింగ్స్ us into sonship. కనుక ఇప్పుడు మన సమయం దగ్గర పడింది కనుక ప్రేక్షకులకి బహుశా అర్థమైంది అనుకుంటాను. మనము దేవుని యందు విశ్వాసం ఉంచినప్పుడు దేవుని పిల్లలుగా పిలువబడతాం. మళ్ళీ రాజకుమారులుగా మనం ఎదిగి బాధ్యతను గనక మనం కలిగి ఉంటే గనక ఆ రకంగా ప్రవర్తిస్తే ఆయన రాజ్యంలో మనం పాలు పొందుతాం. ఆయన క్రీస్తుతో పాటు శ్రమపడినట్లా ఆయన తోడి వారసులమని రోమా 8:17లో మనం చూసినట్లుగా మరి మనము అర్థం చేసుకోవాలి. అలాగ బాధ్యతయుతంగా మనము ప్రవర్తించాలి. మళ్ళీ తిరిగి వచ్చే వారం ఇదే సమయానికి ఒక నూతనమైన అంశంతో మీ వద్దకు వస్తాం. ప్రార్థన చేస్తాం. పరమ తండ్రి, నీ కుమారుడు దేవాన్ని ప్రత్యేకంగా ఉద్దేశించి భూలోకానికి పంపించావు. ఆయన ఎంతో శ్రమపడి మా కొరకు మాదిరి ఉంచి ఆయన శిలువలో రక్షణను సంపాదించి ఆయన రక్తం చేత మమ్మల్ని పాప విమోచనం చేసి మమ్మల్ని ఆయనతో పాటు కూడా రాబోయేటటువంటి రాజ్యంలో నివాసులుగా చేయాలనే ఉద్దేశంతో ఈ భూలోకంలో మమ్మల్ని పిలిచారు, మమ్మల్ని రక్షించారు. మరి ప్రభు అయిన క్రీస్తు వారి అధికారం కింద ఉంచారు. దానికి మీకు వందనాలు చెల్లిస్తున్నాం. ఆయన యొక్క అధికారం కింద మేము విధేయులమై హెబ్రీ 12:2వ వచనం ప్రకారంగా జీవించడానికి మాకును ప్రేక్షకులందరికీ సహాయం చేయము. తద్వారా అనేక మంది కుమారులు మరి ప్రత్యక్షపరచబడతారని రాబోయేటువంటి దినాల్లో మీ వాక్యంలో సెలవిచ్చారు. ఆ రకంగా అనేకులు కుమారులుగా మారి బాధ్యతాయుతంగా నీ శిష్యులుగా ఉండటకు సహాయం చేయమని యేసునామమున ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్.